friends, welcome back to VMG channel. భారత్ మాతాకి వేదికన అలంకరించినటువంటి గురు సాయి దైవ సమానులు వారికి పాదాభివందనం. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే 32 సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం కదా. నేను గురువులను తప్ప ఇక్కడ దాదాపు ఒక 70-80% ఇక్కడ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నా. వాస్తవంగా ఇది ఏదో కొందరు పేరు చెప్పగలుగుతున్నా, మొక్కలు చూసి చెప్పగలుగుతున్నా, కానీ చాలా వరకు అయితే అసలు ఇక పాత ఫోటో చూపించి మనం చూడవలసింది తప్ప డైరెక్ట్ అయితే ₹1,00,00,000 ఇచ్చినా నేను చెప్పలేదు. అది పరిస్థితి. ఓకే, 370 ఆర్టికల్ రద్దుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగినాయో నాకు తెలిసి ఈ గ్యాదరింగ్ కోసం, ఈ గెట్ టుగెదర్ కోసం అంతకంటే ఎక్కువనే జరిగిందని నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో రోజుల నుంచి, రోజులు కాదు సంవత్సరాల నుంచి అవుతుంది, ఇక పెడుతున్నాం, అవుతుంది, వాట్సాప్లో చూడడం ఇవన్నీ అవుతుంది అని మీ చిన్న చిన్న పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకు కూడా అర్థమైంది ఇంకెప్పుడు పెడతారు మీ ప్రోగ్రామ్ అనే పిల్లలే అడిగే కాడికి వచ్చింది. ఆ పిల్లలు అడిగితేనే ఇది అవుతుందేమో అనిపిస్తుంది. ఆ నలుగురు ఇప్పుడే మన బాలరాజు చెప్తున్నాడు, ఒక 4-5 కలిసి ఇదంతా అందరినీ కలిసిందంటే ఆ నలుగురు కలిసి 104 జమ చేసిననేదే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. మామూలు విషయం కాదు. ఎందుకంటే అది ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎన్ని ఇబ్బందులు పడతారో అది వాళ్ళకే ఫేస్ చేసి ఉంటారు. అది ఫేస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనందరము ఏదో ఒక ఫోన్ కొట్టంగానే అంత చౌటుప్పల నుండి వచ్చేటోళ్ళం కాదు. దాదాపు చాలా జిల్లాల నుంచి, రాష్ట్రం, మరి ఇంతకుముందు కూడా వాట్సాప్లో పెట్టిన ఖండంతరాలు కూడా దాటి వచ్చిరని. ఓకే, అది కూడా ఉండొచ్చు. వాస్తవంగా ఈ చక్కని వాతావరణంలో ఇంతమందిని కలిపినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే, నా పేరు గంజి భావన ఋషి. నేను బాల్యం నుంచి కూడా స్వయం సేవక్. నా దేహం మొత్తం కూడా ఈరోజు ఈ దేశం కోసం, ధర్మం కోసం, చివరి వరకు ఈ ధర్మం కోసమే బతకడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే 3 లక్షల సంవత్సరాలకు ఒక్కసారి మానవ జన్మ వస్తుందంటారు. ఆ జన్మ మార్క్ ఏందనేది చూపించాలి. ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం అక్కడి నుంచి పోతుంటే మన గురించి అర్ధగంట సేపు మన గురించి మాట్లాడాలి అంటే ఆ వ్యక్తిత్వం పెంచుకోవాలి. మన గురించి మాట్లాడాలి అన్నప్పుడు మనకు రోజు జీవన శైలిలో ఎన్నో అవసరాలు, ఆపదలు కానీ, ఎక్కడో ఒక దగ్గర ఎవరైనా ఇబ్బందులు పడ్డప్పుడు మనం చేసేది ఒకటే, సహాయం. ఎందుకంటే మానవ జన్మ అనేది సహాయం చేయాలంటే అది మానవ జన్మకే కుదురుతుంది. ఎందుకంటే లక్షల జీవరాశులు ఉంటాయి, ఎక్కడ కూడా వాళ్ళకు చేయడానికి ఉండదు. కాబట్టి ఈ జన్మకు సార్థకత రావాలి అంటే నా ఆలోచన వేరు, మీ అందరి ఆలోచన వేరు. నేను మాత్రం ఈ ధర్మం కోసం పనిచేయాలనేది కంకరం కట్టుకొని నేను దేశం కోసం నేను బయలుదేరినా. మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి. ఎందుకంటే మీకు ఈరోజు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో చెప్తున్నాను, ఎలాంటి సమస్య ఉన్నా అది నా దృష్టికి తీసుకొస్తే నేను ఏదో రకంగా మన వాళ్ళ కోసం నేను చేసే ప్రయత్నంలో 1% కూడా నేను తక్కువ చేయకుండా న్యాయం చేయడం కోసం నేను చేస్తాను. ఇది పక్కా చెప్తున్నాను. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఓకే, నేను ఏదో పెద్దలు చెప్తలేను. కొన్ని సమస్యలు ఉంటాయి, ఎక్కడ చెప్పలేని పరిస్థితి, ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పలేని పరిస్థితి. చాలా మంది నా ఫ్రెండ్స్, నా పర్సనల్గా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కలిసి చెప్పుకుంటారు. ఒక్క మిత్రుడికే పర్సనల్ విషయాలు చెప్పే అవకాశం ఆ భగవంతుడు కల్పించింది. కాబట్టి ఏ సమస్య ఉన్నా నేను చేయగలుగుతాను. కాబట్టి ఈ ఒక చిన్న అవకాశం నాకు ఇస్తే ఈ మానవ జన్మకు ఒక సార్థకత, నేను ఈ భూమి మీదకి వచ్చినందుకు నాకు ఒక అవకాశం దొరికిందని భావిస్తున్నాను. ఇక్కడ ఈ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ
ముగిస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. నమస్తే అందరికీ, ఇక్కడున్న గురువు గారందరికీ పేరు పేరున నా తరపున పాదాభినందనలు. ఇంకా ఇక్కడ భీమసేన రెడ్డి సార్ని మిస్ అయ్యాను ఇక్కడ సామాన్య శాస్త్రానికి. అండ్ ప్రతాప్ రెడ్డి సార్ గుర్తుకున్నారు, అందరు గుర్తుకున్నారు. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, ఆల్మోస్ట్ ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. 10th క్లాస్ ఇంటర్ అంతా ఇక్కడ బైపీసీ ఇక్కడ చదివాను. తర్వాత ఇక్కడ 10th క్లాస్లో స్కూల్ సెకండ్ వచ్చాను. తర్వాత ఇక్కడ అరబిందోలో బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను. ఆ తర్వాత ఎంసెట్లో ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్లో గాంధీలో ఎంబీబీఎస్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ పీజీ ఉస్మానియాలో చేశాను. సో పీజీలో నేను గైనకాలజిస్ట్గా తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ పీజీ అయిపోయాక మ్యారేజ్ అయింది. తర్వాత 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ప్రస్తుతము పాప ఇంటర్ చదువుతుంది, బాబు 9th క్లాస్ చదువుతున్నాడు. మా హస్బెండ్ కూడా డాక్టర్. అండ్ నేను చాలా అంటే పీజీ అయిపోయాక ఆల్మోస్ట్ 20 years వర్క్ చేశాను. డిఫరెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో, ఈఎస్ఐ అండ్ పెద్దవాళ్ళ దగ్గర, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర వర్క్ చేశాను. అండ్ వనస్థలపురంలో రీసెంట్గా 6 years ఫినిష్ చేసుకొని ట్రాన్స్ఫర్స్లో చౌటుపల్లికి వచ్చానండి రీసెంట్గా. Thank you for all whatever is happening here for me with the blessings of Guru Garu. నాకైతే చిన్నప్పుడు జస్ట్ 15 minutes లేట్ వస్తే గేట్ దగ్గర సార్ గారు హెడ్ మాస్టర్ చేతి మీద ఇలా కొట్టేవారు. సో అది ఎంత ఇంపార్టెంట్, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ నో దట్. సో సైన్స్ కూడా భీమసేన రెడ్డి సార్ చాలా బాగా చెప్పారు అండ్ ఎక్స్ప్రెస్. అంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే చదువు వాల్యూ ఏంటి, నేను అంటే ఇంత అంటే మనం గవర్నమెంట్ స్టడీ చదువుకున్నా కానీ రాగలిగాము అనే ఒకటి మన ధీమా ఉంటుంది మన బ్లడ్లో అది. సో ఇప్పటి పిల్లలకి స్కూలు సరిపోవట్లేదు గవర్నమెంట్లో, అంటే ప్రైవేట్ ఎస్పెషల్లీ. ఎంత చదివించినా కానీ నేను కూడా చదివిస్తాను, నేను గురువుని, నేను డాక్టర్ని, నేను గురువుని. నా హ్యావ్ సో మెనీ మల్టీ టైప్స్. సో అంటే గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి బయటపడేదంటే గురువు దగ్గర, మదర్ దగ్గర. అవి 2 మంచిగా ఉంటే మనిషి పెడతాడు. ఇది నా ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ మై గురువు గారులకి అండ్ మై తోటి స్నేహితురాళ్ళకి అండ్ స్నేహితులకి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. సురభి నరసింహగౌడ్ గారు. నా పేరు గౌరవ ఆనంద్. 10th క్లాస్ సెక్షన్ ఫస్ట్ బెంచి చౌటుపల్. నాకు కొడుకు విజయ్. నా కొడుకు 10th క్లాస్, పాప 7th. చౌటుపల్ లోకల్ టైలర్ షాప్ ఉంది, రైల్వే స్టేషన్ బిజినెస్. నా పేరు పెళ్లి గోపి. నేను హైదరాబాద్ అనుకున్నాను. పాప 9th క్లాస్. నేను బ్యాంక్ ఆఫ్ అమెరికా అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. పైకి రావడానికి కూడా సంకోచిస్తున్నట్టున్నారు మీరు. పైకి వచ్చిన పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మిత్రులు ఇంకోవరైనా ఇక్కడికి వేదిక మీదకి వచ్చి మాట్లాడాలి అనుకున్న ఎవరైనా సరే పైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మీరు ఎవరైనా సరే వారి యొక్క ఆలోచనలు చెప్పాలనుకుంటే ఇంకెవరైనా పైకి వచ్చి. మీరందరూ కూడా నన్ను గుర్తుపడతారు అనుకుంటున్నాను. మీ అందరినీ కూడా నేను గుర్తుపట్టాను. అమరావతి, మంజుల, పద్మ అందరినీ కూడా గుర్తుపట్టాను. ఆల్మోస్ట్ 90-80% అందరి పేర్లు పెట్టే పిలిచాను అనుకుంటాను నేను. నాకు పాప, బాబు. పాప బీటెక్ అయిపోయింది, బాబుది బీటెక్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మన్సూరాబాద్లో ఉంటాను, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఓకే, నా పరిచయం అయిపోయింది. మీరందరూ రావడం చాలా సంతోషంగా ఉంది.
కన్న నిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీకు హాని కన్న మిన్న లోకాన లేదుగా జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలాది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నిమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే కంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే నవ రుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా శ్రావణ మాసన ముసురులోన కరపుంది తిను పరకర వీధుల్లో అలు వచ్చి ఎంతో రుచి గుమ్మంలో గోలి సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో ఈ రుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి దొరికెరా 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 పళ్ళం పప్పు పళ్ళం
అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం భోజనం వన భోజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం భోజనం భోజనం. వండి వాచడానికి వేదికరా వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా తెగరుచి ఆత్రేయపురము పూతరేకు అతిథిలాది బహురుచి నెల్లూరు చేపను తింటే నెల్లాళ్ళు నెమరిస్తావు ఏలూరు ఏటను తింటే ఏడాది మరచేపోవు వంటింటి వైపే చూస్తే కంటోడే అయిపోతావు అమ్మంగా పోపే పెడితే అమ్మేమో అనుకుంటావు రుచులకే రుచులు తెలుపగా పెదవిపై చిరునగవు నెలపర జన్మమే ఈ లోకమే ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా శ్రావణ మాసన ముసురులోన కరబుంది తిను పరకర వీధుల్లో ఆలు బజ్జి ఎంతో రుచి గుమ్మంలో గోలీ సోడా ఓహో ఎంతో రుచి అంగట్లో పానీపూరి అబ్బబ్బో ఎంతో రుచి పొరుగింట్లో పుల్లా కూర అన్నిట్లో ఇంకా రుచి రుచులతో అభిరుచులు కలుపుతూ మనసునే మధువనిగా మలచర జన్మమే రుచి చూడడానికి